చచ్చిన వారి తలాపున పగలగొట్టడానికి ఇస్తారండి. ఎందుకంటే ఆ పాత్రను ఆ పని కొరకే చేశారు. ఇంకా చూస్తే మరి చిన్న దీపైదులు లాంటి చేసి అది దేవుని మందిరంలో దీపారాధనకి ఘనమైన పాత్రగా ఇస్తాడు. మరికొన్ని పాత్రలు ఇంకొన్ని వ్యర్థమైన పనులకు ఉపయోగిస్తూ ఉంటారు. కాబట్టి పాత్రలు చేసేటప్పుడే తన ఉద్దేశము చొప్పున ఇది ఘనమైన పనికి, ఇది ఘనహీనమైన పనికి, మళ్ళీ ఈ రెండు కూడా ఒక గుంటలో నుండి తీసిన మట్టే. చూడండి ప్రియులారా, దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యం. ఘనహీనమైన పాత్ర అయినా ఘనమైన పాత్ర అయినా పనులు వేరైనప్పటికీ మళ్ళీ రెండు కూడా ఒక గుంటలో నుంచే తీయబడినటువంటి మట్టితో పాత్రలు చేస్తాడు, వివిధ పాత్రలని బైబిల్ చెబుతుంది. అయితే ప్రేమైనటువంటి వారులారా, సృష్టి ప్రారంభంలోనే పరమ కుమ్మరి అయినటువంటి దేవుడు మనలను చేశాడు. మనందరికీ తెలుసు ఆదాము యొక్క జీవితం నేల మట్టితో చేశాను అని. ఆయన పరమ కుమ్మరి. అదే రీతిగా దేవుడు తన ఒక మనిషిని పుట్టించినప్పుడే, జన్మనిచ్చినప్పుడే, ఆ పాత్రను చేసినప్పుడే ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఆ పాత్రను చేస్తూ ఉంటాడు. ఒక ప్రత్యేకమైన ప్లాన్తో ఒక ఘనమైనటువంటి పనికి వినియోగించడానికి ఆ పాత్రను చేస్తూ ఉంటాడు. చేసిన తర్వాత ఆ పాత్ర పెరిగి పెద్దవాడైన తర్వాత తాను ఏ పని కొరకు ఆ మనిషిని సిద్ధపరిచినాడో, ఏ గొప్ప కార్యము చేయడానికై ఆ మనిషిని ఏర్పరిచినాడో ఆ పనిని ఆయన చేయిస్తూ ఉంటాడు. ఇదే సృష్టి ధర్మం, దేవుని యొక్క గొప్ప ప్రణాళిక, దేవుని యొక్క గొప్ప ఉద్దేశం. ఈనాడు మన రక్షణ అనుభవం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం కొన్ని వచనాలు మనం చదవగలిగితే, జగత్తు పునాది వేయబడక ముందే, అంటే ఈ సృష్టి, ఈ భూలోకము సృష్టింపబడక ముందే తన కుమారుడైనటువంటి ప్రియుడైన యేసుక్రీస్తునందు పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండు నిమిత్తమై ఆయన ప్రత్యేకించుకొని ఏర్పరచుకొని ఉన్నాడు కొన్ని పాత్రలని చెప్పి అక్కడ వ్రాయబడి ఉన్నది. అంటే జగత్తు పునాది వేయబడకముందే, అంటే సరే ఈ లోకము సృష్టింపబడకముందే, ఏదైనా తోటలో ఆదాము సృష్టింపబడకముందే దేవుడు కొందరిని ఏర్పరిచాడు. అంటే అప్పుడు మనం ఎక్కడున్నాం? ఈ భూలోకమే లేనప్పుడు మనం ఎక్కడున్నాం? ఓసారి మనం యోబు గారిని ఇదే ప్రశ్న వేశాడు. నేను భూమిని పుట్టింపక మునుపు నువ్వు ఎక్కడ ఉన్నావో చెప్పవయ్యా, నువ్వు నాతో వాదన చేస్తున్నావు, పోట్లాడుతున్నావు అని అడిగినప్పుడు యోబు ఆ ప్రశ్నకి జవాబు చెప్పలేదు. అయితే కీర్తన గ్రంథం 90వ అధ్యాయం మనం చూస్తే అక్కడ భక్తుడైన మోషే ప్రార్థనలో ఒక మర్మం చూడండి. తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, అంటే నీలోనే మేము ఉన్నాం, నీవే మాకు నివాస స్థలము, మేము నివసించిన